KSNR. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజుతో మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. దీని అన్నిటికీ కారణం మీరే. మీరు సపోర్ట్ చేయడం వల్ల మనం ఇంత దూరం వచ్చాం. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి. సో మన ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే అమెజాన్ బేసిక్ సౌండ్ బార్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ ఇదే, అమెజాన్ బేసిక్ 90 watt సౌండ్ బార్. సో అన్బాక్స్ చేసే ముందు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బ్రాండ్, ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా రొటేట్ చేసామనుకోండి, ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాదంటే మీరు వీడియో ప్రాసెస్ చదువుకోండి. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ అన్బాక్స్ చేసి టెస్ట్ చేశాను, మళ్ళీ మీకు చూపించడానికి ప్యాక్ చేసి చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో బయటికి చూద్దాం. నెక్స్ట్ యాక్సెసరీస్ కిట్ ఉంటుంది. నెక్స్ట్ ఎంటీ బాక్స్, అంటే అది సపోర్ట్ కోసం పెట్టుంటారు. ఇంకొకటి కూడా ఎంటీ బాక్స్. నెక్స్ట్ సబ్ బాక్స్ అయితే పెట్టేస్తాం. సో సబ్ నుంచి ఫిజికల్ ఓవర్ వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేసి సబ్ అయితే చూడడానికి హెవీగా ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఒక పవర్ స్విచ్ ఉంటుంది, ఒక డీసీ ఇన్పుట్ ఉంటుంది, 2 పిన్ మెయిన్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఒక కేబుల్ ఉంటుంది. లెంత్ అయితే యావరేజ్. ఇలా లాస్ట్కి 2 కనెక్టర్స్ ఉంటాయి. ఒకటి సబ్-ఊఫర్కి ఇన్పుట్ ఇవ్వడానికి, ఇంకొకటి సబ్-ఊఫర్ నుంచి సౌండ్ బార్కి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఇక్కడైతే క్లాత్ మెష్ ఇచ్చారు. ఇక్కడ గ్రిల్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఐరన్. అది ఒకటి నాకు అనిపించింది. ఇంకా ఒక బేస్ రిఫ్లెక్ట్ పోర్ట్. సో మొత్తం MDF వుడ్ ప్యానెల్తో అయితే బిల్డ్ ఉంటుంది. నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చేద్దాం. సో సౌండ్ బార్ చూడడానికి ఇలా ఉంటుంది. మొత్తం గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఇక్కడ IR బ్లాస్టర్ అండ్ స్క్రీన్ ఉంటుంది. LED స్క్రీన్, వైట్ LEDస్తో గ్లో అవుతుంది. ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇన్పుట్స్ ఉంటాయి. USB, SD కార్డ్, HDMI, AUX, ఆప్టికల్, బేస్ ఇన్పుట్, DC ఇన్పుట్. వాల్ మౌంట్కి ఇక్కడ ఉంటుంది. అండ్ టేబుల్ టాప్ మోడ్ కావాలంటే జస్ట్ ఇలా పెట్టేస్తే రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉంటాయి. యాక్సెసరీస్ విషయానికి వచ్చేస్తే ఇలా ఒక కవర్లో అయితే ఇచ్చారు. ఫస్ట్ ఈ పవర్ కార్డ్, ఇది సబ్-ఊఫర్ కి కనెక్ట్ చేస్తాం. దీంట్లో మంచి విషయం ఏంటంటే PCB పవర్ సప్లై ఒక సబ్-ఊఫర్ లో ఉంటుంది. మెయిన్ కంట్రోల్ ప్యానెల్ సౌండ్ బార్ లో ఉంటుంది. సో దానివల్ల మనకు సౌండ్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి
ఆక్స్ కేబుల్ ఉంటుంది, బ్రైడెడ్ ఉంది, డీసెంట్ లెంత్, ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్, నెక్స్ట్ వారంటీ కార్డ్, ఇది స్కాన్ చేసుకొని వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఒక రిమోట్, ఈ రిమోట్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని నేను కనెక్ట్ చేశాక చూపిస్తాను. సో మొత్తం కనెక్ట్ చేశాక మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకు 2 కేబుల్స్ వచ్చాయి కదా, ఈ కేబుల్స్ అయితే సౌండ్ బార్ కి కనెక్ట్ చేయాలి. సో డీసీ ఇన్పుట్ అయితే డీసీ ఇన్పుట్లోకి కనెక్ట్ చేయాలి. సో దానివల్ల సబ్వూఫర్ నుంచి సౌండ్ బార్కి పవర్ వస్తుంది. నెక్స్ట్ సబ్వూఫర్ కేబుల్ కనెక్ట్ చేయాలి. దానివల్ల సౌండ్ బార్ నుంచి సబ్వూఫర్కి సిగ్నల్ అవుతుంది. సో దానివల్ల మనకు బేస్ వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ కార్డ్ అయితే మనకుంది, దీన్ని సబ్వూఫర్ కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ డీసీ ఇన్పుట్ ఉంది కదా, 2 పిన్ మైన్స్ కార్డ్ కనెక్ట్ చేయాలి. చేసి ఇది పెట్టేద్దాం. సో ఆన్ చేసేది, కానీ ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. సో సౌండ్ బార్ లో చూడండి ఎల్ఈడి స్క్రీన్ గ్లో అయింది. సో ఇది రిమోట్, దీంట్లో పవర్ బటన్ ఉంటుంది. ఇక్కడ 3 కంట్రోల్సే ఉన్నాయి. ఇది అంతగా యూజ్ చేయకపోవడం మంచిది. సో నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. సో ఆన్ చేద్దాం. Bluetooth mode connected. కనెక్ట్. సో టీవీకి ఆటోమేటిక్గా బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. నేను ముందే చేసి పెట్టా కాబట్టి అన్నింటిలో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో సౌండ్ అయితే డీసెంట్ ఉంటాయి. మీకు ప్రైసింగ్ వచ్చి 10,600 ఆన్ అయ్యేటప్పుడు అయితే వాల్యూమ్ 10 లో ఆన్ అవుతుంది. మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. ఇలా చెప్పాక వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. సో బాయ్ బాయ్. సో మీకు కొన్ని కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ అయితే ఇప్పుడు వినిపిస్తాను. సో దాన్ని బట్టి మీరు సౌండ్ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. కానీ నేను యూజ్ చేసే మైక్రోఫోన్, మీరు యూజ్ చేసే మీ హెడ్సెట్ వల్ల క్వాలిటీ కొంచెం డిఫరెంట్ రావచ్చు. సో నేనైతే ప్లే చేస్తాను. సో ఫుల్ వాల్యూమ్ లో కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్ లేదు. అమెజాన్ బేసిక్స్ అయితే దీన్ని 90 వాట్ అని క్లెయిమ్ చేసింది, కానీ ఈజీగా 100 వాట్ అయితే దీన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈజీగా ఇది 100 వాట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని ప్రైసింగ్ విషయానికి అయితే ఎంఆర్పి 4,500 ఉంది. ఇప్పుడైతే అమెజాన్ లో 3,000 కి అయితే అవైలబుల్ గా ఉంది. సో దీని బయింగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. KSNR Tech. Thanks for watching.